నేను బెండకాయ పులుసు వేస్తున్నానండి ఇక్కడ. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసిన. ఇవి పొడి కోసుకున్నా నేను. ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ అంటే బెండకాయ పులుసులకు బాగుంటుంది కదా అని. చూడండి ఒకసారి. ఉల్లిపాయ ఒక 2-3 ఎండిన మిర్చి, కలియమాకు, పసుపు, బెండకాయలు పొడి కోసుకున్నా నేను. కొంచెం బెండకాయ పులుసులకు పొడి ఉంటేనే బాగుంటుందండి. ఇది కొంచెము గోలాల రెడ్ తాటాకు టమాటాలు వేసుకుంటున్నా. సన్నం తరిగిన టమాటాలు ఒక 2 వేసుకోవాలి. ఒక చిన్న అయినా సరే పెద్ద అయినా సరే మన కూరని బట్టి వేసుకోవాలి. ఎన్ని పడతాయని. కొంచెం గోలని టమాటాలు ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి. బెండకాయలకు టమాటాలు మంచిగా మగ్గుతాయి కదండి. కొంచెం ఉప్పు వేసుకున్నాను. సరిపోయేంత వేసుకోవాలి, మళ్ళీ వేసి ఉండదు. టమాటాలు బెండకాయలు మంచిగా గోలినాయండి. అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ వేసుకోవాలా రుచి తగ్గట్టు కారం. ఇవ్వ చింతపండు పోసుకోవాలి. అది పుల్లగా తింటోళ్ళు పుల్లగా కొంచెం ఎక్కువ పోసుకోవాలా. కొంచెం పుల్లగా ఇప్పుడు చింతపండు ఎక్కువ తింటలేరు కదండి. ఇక తినే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఉడుకుతుందండి. కొంచెం మనకు పలసగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. మనము ఒక బియ్యం పిండి అన్నా కానీ శనగపిండి కానీ కొంచెము సాయి స్పూన్ ఉంటుంది చూడు, సాయి తాగే స్పూను, దాంతో బియ్యం పిండి అయినా సరే శనగపిండి అయినా సరే కొంచెం కలుపుకొని ఇట్లా పోసుకుంటే కొంచెం పలసగా ఉండదండి, మంచిగా ఉంటుంది. ఇక సాంబార్ మసాలా
కొంచెం గరం మసాలా, కొత్తిమీర పొడి, కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్?